హే గాయ్స్, ఎలా ఉన్నారు? మీరు గమనిస్తే యూరోప్లోని ప్రతి సిటీ సెంటర్లో ఒక చారిత్రాత్మక కట్టడం ఉండిద్ది, లేకపోతే ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ఉంటుంది. యూరోప్లోని మోస్ట్ ఆఫ్ ది బిల్డింగ్స్ ఎవరో డ్రాయింగ్ వేసినట్లు చాలా పర్ఫెక్ట్ సైజులో ఉంటాయి అండ్ ఎవరో ఫోటోషాప్ చేసినట్లు ఉంటాయి. ఏదైనా డెవలప్డ్ కంట్రీ లైక్ జపాన్ కానీ, అమెరికా కానీ, సౌత్ కొరియా కానీ, లేకపోతే డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా కానీ ఇవేమి ఇంత పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండవు. ప్రపంచంలో ఉన్న ఏ కాంటినెంట్లో లేని విధంగా యూరోప్లో మాత్రమే 33 దేశాలన్నీ కూడా రోడ్ అండ్ ట్రైన్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. అంతేకాదు సైక్లింగ్ చేస్తూ కూడా మనం ఈ 33 కంట్రీస్ ని తిరగొచ్చు. యూరోపియన్ కంట్రీస్ లో యావరేజ్ ట్రావెలింగ్ టైం వచ్చేసరికి ఓన్లీ 30 మినిట్స్ మాత్రమే. యూరోపియన్ కంట్రీస్ ఎంత వెల్ ప్లాన్డ్ గా ఉంటాయంటే చాలా మంది ఉద్యోగరీత్యా మార్నింగ్ లేచి వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ పనిచేసి మళ్ళీ సాయంత్రం కల్లా ఇంటికి తిరిగి వస్తారు. ఇక్కడది చాలా కామన్. పాయింట్ ఏంటంటే ఇవన్నీ రోడ్డు ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లగ్జంబర్గ్ నుంచి దాదాపు 46% మంది జాబ్స్ కోసం వేరే కంట్రీకి రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ యూరోపియన్ సిటీస్ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ టైంలో యూరోపియన్ కంట్రీస్ ఎంత వెల్ ప్లాన్డ్ గా ఉన్నాయి, కానీ చరిత్రలో చూసుకుంటే ఈ సిటీస్ అన్ని చాలా సార్లు నాశనం చేయబడ్డాయి, అంతే వేగంగా మళ్ళీ నిర్మించబడ్డాయి. వరల్డ్ వార్ 2 టైంలో యూరోపియన్ కంట్రీస్ మీద శత్రు దేశాలు బాంబులతో అటాక్ చేసి నేలమట్టం చేశాయి. అలా దాదాపు అన్ని యూరోపియన్ సిటీస్ లైక్ లండన్, బెర్లిన్, ప్యారిస్ అన్ని కూడా నేలమట్టమైపోయాయి. అంత జరిగినా కూడా ఈ సిటీస్ మళ్ళీ తమ పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకున్నాయి. మనం గనుక గమనిస్తే యూరోప్ లో మాత్రమే సర్క్యులర్ షేప్ లో సిటీ ప్యాటర్న్ ని చూస్తాం. దీనినే రేడియల్ ప్యాటర్న్ అని అంటారు. మిగతా కంట్రీస్ అన్నిట్లో సాధారణంగా గ్రిడ్ ప్యాటర్న్ లోనే సిటీస్ అన్ని నిర్మించబడ్డాయి. కానీ యూరోప్ లో మాత్రమే ఈ రేడియల్ ప్యాటర్న్ ని ఎందుకు ఫాలో అవుతున్నారు? నిజానికి యూరోప్ లో రేడియల్ ప్యాటర్న్ 1050 ఏడీకి ముందే స్టార్ట్ అయింది. కానీ ఇది కావాలని ఫాలో అయిన ప్యాటర్న్ కాదు. అప్పట్లో వాళ్ళు సిటీస్ని శత్రువుల నుంచి కాపాడుకోవటం కోసం అలా రౌండ్ షేప్లో నిర్మించారు. ఏ సిటీ చుట్టైనా 4 వైపులా గోడ కట్టేస్తే దాన్ని అటాక్ చేయటం కొంచెం కష్టమే కదా. వాటికన్ సిటీ కానీ, లేకపోతే యార్క్ సిటీ కానీ, లేకపోతే ఫ్రాన్స్లో ఇంకో సిటీ కానీ, వీటన్నిటిని గమనిస్తే ఈ సిటీస్ అన్ని ఈ పద్ధతిని ఫాలో అయ్యాయి. బేసిక్గా రేడియల్ సిటీ యొక్క సెంటర్స్లో ఏదో ఒక చారిత్రాత్మక కట్టడం ఉంటుంది. దాని చుట్టూ సర్క్యులర్ షేప్ లో సిటీ అనేది నిర్మించబడి ఉంటుంది. రేడియల్ సిటీ ప్లానింగ్ అనేది పురాతన కాలం నుంచి ఫాలో అవుతున్నప్పటికీ మోడర్న్ యూరోప్ లో ఫస్ట్ రేడియల్ సిటీ 16వ శతాబ్దంలో ఫ్రాన్సిస్కో డి జార్జియో అనే ఇటాలియన్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేశారు. అందుకే ఆయన్ని ది ఫాదర్ ఆఫ్ రేడియల్ ప్లానింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్లానింగ్ ని అప్పట్లో ఇటలీ కింగ్ తన పాల్మా నోవా సిటీ కోసం డిజైన్ చేపించారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. యూరోపియన్ సిటీస్ లో జనాభా అనేది బాగా పెరిగిపోయింది. ఈ ఓవర్ పాపులేషన్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి యూరోపియన్స్ 2 మెథడ్స్ ని ఎంచుకున్నారు. మొదటిది రేడియల్ ప్లానింగ్ కి అప్డేటెడ్ ఫార్మాట్ అయిన గార్డెన్ సిటీస్, రెండోది జోనింగ్ అప్రోచ్. గార్డెన్ సిటీస్ ప్లాన్ ని సర్ ఎబినేజర్ హోవార్డ్ 1900లో పబ్లిక్ చేశారు. ఆయన ప్లాన్ లో సిటీస్ ని రౌండ్ షేప్ లో డెవలప్ చేశారు. సెంటర్ లో ఒక మెయిన్ సిటీ ఇంకా ఇండస్ట్రీస్ ఉంటాయి. మెయిన్ సిటీ పక్కన 6 సర్కిల్ షేప్ లో ఉన్న రూరల్ సిటీస్ ఉంటాయి. మెయిన్ సిటీ ఇంకా రూరల్ సిటీకి మున్సిపల్ కెనాల్, రైల్, రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇంకా ఈ ఫుల్ సిటీ ప్లాన్ మధ్యలో మొత్తం ఫార్మ్ ల్యాండ్స్ ఇంకా గార్డెన్స్ తో కలిపిన గ్రీన్ స్పేసెస్ ఉంటాయి. సో గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మగవారిలో ఎక్కువగా ఉండే సమస్య నీకు నా మీద చాలా కోపంగా ఉంది కదా. హెయిర్ ఫాల్. మన హెయిర్ దృఢంగా ఉండాలంటే జింక్, బయోటిన్, మల్టీవిటమిన్స్ లాంటి న్యూట్రియంట్స్ అనేవి చాలా అవసరం. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ గమ్మీస్. ఇవి టేస్టీ చియోబుల్ గమ్మీస్ మన హెయిర్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని ఇస్తుంది. మన హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది అండ్ పలచబడకుండా కాపాడుతుంది, బాగా దృఢంగా చేస్తుంది, కొలాజిన్ ప్రొడక్షన్ ని స్టిమ్యులేట్ చేసి మన జుట్టు త్వరగా తెల్లబడకుండా కాపాడుతుంది. ఇది రోజుకి 1 మాత్రమే వేసుకోవాలి. 2 to 3 months కంటిన్యూస్ గా యూస్ చేసామంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ దీన్ని కన్స్యూమ్ చేసుకోవడం కూడా చాలా సేఫ్. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. షుగర్ ఫ్రీ, జెలాటిన్ ఫ్రీ, 100% వీగన్. అందులో ఇవి గమ్మీస్ కాబట్టి వీటిని కన్స్యూమ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మ్యాన్ మ్యాటర్స్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ హెల్త్ క్లినిక్ ఫర్ మెన్. వీళ్ళ దగ్గర హెయిర్, స్కిన్, సెక్షువల్ వెల్నెస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్, ఇలా మగవారికి సంబంధించి అన్ని కేటగిరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ బయింగ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అండ్ పిన్ చేసిన కామెంట్స్ లో కూడా ఉంటాయి. మీ హెయిర్ ని కాపాడుకోవాలంటే వెంటనే మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ గమ్మీస్ ని ఆర్డర్ పెట్టేయండి. ఈ గార్డెన్ సిటీ అప్రోచ్ చాలా యూనిక్. ఈ మెథడ్ లో మొట్టమొదటిసారిగా ఏర్పడిన సిటీస్ లిచ్వర్త్ ఇంకా వెల్వి గార్డెన్ సిటీస్.
ఈ సిటీస్ లోని సక్సెస్ ని చూసి మిగతా సిటీస్ కూడా ఇదే ప్లాన్ ని ఫాలో అవటం స్టార్ట్ చేశాయి. చాలా యూరోపియన్ సిటీస్ ఇదే ప్యాటర్న్ యూజ్ చేసి నిర్మించబడ్డాయి. కానీ యూరోప్ లోని మైండ్ బ్లోయింగ్ సిటీ ప్లానింగ్ వెనక కేవలం రేడియల్ సిటీ ప్లానింగ్ మాత్రమే కాదు. మీరు యూరోపియన్ సిటీస్ ని గనక బాగా జాగ్రత్తగా గమనిస్తే మీకు విషయం బాగా అర్థమవుతుంది. అదే జోనింగ్ పద్ధతి. అమెరికాలో జోనింగ్ మ్యాప్ గనక మనం చూస్తే అందులో ఉన్న ఎల్లో హైలైటెడ్ ఏరియాస్ అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్, రెడ్ కలర్ లోవి కమర్షియల్ ఏరియాస్, బ్లాక్ కలర్ లో ఉన్నవి ఇండస్ట్రియల్ ఏరియాస్. ఈ 3 ఏరియాస్ లో మనకి క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే రెసిడెన్షియల్ ఏరియాస్, కమర్షియల్ ఏరియాస్ ఒకే దగ్గర లేవు. ఇప్పుడు మనం బెర్లిన్ మ్యాప్ చూద్దాం. రెడ్ కలర్ లో ఉన్నవి రెసిడెన్షియల్ ఏరియాస్, బ్రౌన్ గ్రే కలర్ లో ఉన్నవి రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఏరియాస్. ఈ మ్యాప్ లో మనకి చాలా తక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇదే యూరోప్ సిటీస్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ మిక్స్డ్ జోన్స్ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే జోనింగ్ అప్రోచ్ లో సిటీస్ ని నిర్మించడానికి యూజ్ చేసే ల్యాండ్ ని బట్టి వాటిని డివైడ్ చేస్తారు. యూరోప్ ప్లానింగ్ ని గనక మనం గమనిస్తే మెయిన్ గా టైం అండ్ పొల్యూషన్ ని లెక్కలోకి తీసుకొని మిక్స్డ్ జోనింగ్ ప్లాన్ ఫాలో అయ్యారు. దీనివల్ల టైం సేవ్ అవ్వడమే కాకుండా అన్ని వస్తువులు దగ్గరగా ఉండటం వల్ల జనాలు సైకిల్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా వాడతారు. సో పొల్యూషన్ తక్కువగా ఏర్పడుతుంది. ఎన్విరాన్మెంట్లో ఉన్న చాలా పెద్ద ప్రాబ్లమ్స్కి ఇది ఒక మంచి సొల్యూషన్. అయినప్పటికీ చాలా కంట్రీస్ ఈ ప్యాటర్న్ని ఫాలో అవటం లేదు. 1930s, 40sలో చాలా కంట్రీస్లో ఇండస్ట్రీస్ బాగా వేగంగా డెవలప్ అయ్యాయి. దాదాపు అన్ని కంట్రీస్ కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ని రెసిడెన్షియల్ ఏరియాస్కి దూరంగా ప్లాన్ చేశాయి. మొదట్లో యూరోప్ కూడా ఇదే చేస్తుంది. కానీ జర్మనీ మాత్రం మిక్స్డ్ జోనింగ్ అప్రోచ్ని ఫాలో అవ్వటం వల్ల జర్మనీకి చాలా బెనిఫిట్స్ వచ్చాయి. ఇది చూసిన మిగతా యూరోపియన్ కంట్రీస్ కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యాయి. 1947లో ఇంగ్లాండ్ తన మొదటి జోనింగ్ ప్లాన్లో భాగంగా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ యాక్ట్ ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అక్కడ సిటిజన్స్ కి రెసిడెన్షియల్ ఏరియాస్ లో కూడా ఇండస్ట్రీస్ పెట్టడానికి పర్మిషన్ ఈజీగా దొరికేది. మిక్స్డ్ జోనింగ్ ఫాలో అవటం వల్ల యూరోప్ కి మెయిన్ గా 3 లాభాలు వచ్చాయి. ఫస్ట్ వన్, జనాలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి దగ్గరలోనే షాపింగ్ మాల్స్ అండ్ వర్క్ ఫెసిలిటీస్ లభించాయి. దీనివల్ల అక్కడ ప్రజలు వెహికల్స్ మీద ఆధారపడటం తక్కువైంది. అదే మనం అమెరికాలో జోనింగ్ ప్యాటర్న్ గనక చూస్తే అక్కడ దీనికి వ్యతిరేకంగా వెహికల్స్ పైన ఆధారపడటం ఎక్కువైంది. అంతేకాదు అమెరికాలో హౌసింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువైంది. యూరోప్ కి వచ్చిన రెండో లాభం విషయానికి వస్తే యూరోప్ లో హౌసింగ్ అనేది ఎఫర్డబుల్ అయింది. ఎందుకంటే అక్కడ ఎక్స్క్లూజివ్ రెసిడెన్షియల్ ఏరియా అనేది లేకపోవటం వల్ల ఎక్స్క్లూజివ్ అనే పేరు పెట్టి ఎక్కువ రేట్స్ కి అమ్మటం లేదా రెంట్ కి ఇవ్వటం జరగదు. అండ్ మూడోది, యూరోప్ లో ఎక్కువ శాతం మంది నడుస్తూ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇదే యూరోపియన్ కంట్రీస్ ని వేరే కంట్రీస్ నుండి సపరేట్ చేస్తుంది. యూరోప్ లోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ నిజానికి వేరే లెవెల్లో ఉంటుంది. యూరోప్ లో ది స్కెంజన్ ఏరియా అనే కాన్సెప్ట్ ఫాలో అవుతారు. ఈ కాన్సెప్ట్ వల్ల యూరోప్ లోని 27 దేశాల్లో ఉండే ప్రజలు ఎలాంటి పాస్పోర్ట్ కానీ వీసా కానీ అవసరం లేకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ కంట్రీస్ లో తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఉండే వరల్డ్ ఫేమస్ యూరోపియన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ కి చాలా ఉపయోగకరంగా మారింది. సాధారణంగా యూరోపియన్ సిటీస్ లో మేజర్ కమర్షియల్ ఏరియాస్ కి దగ్గరలోనే బస్సెస్, ట్రైన్స్ ఇంకా ట్రామ్స్ లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ టెర్మినల్స్ ఉంటాయి. ఇవన్నీ సెంటర్లోనే ఉంటాయి. జనాలు సిటీ మొత్తం ఈజీగా వెళ్ళటానికి వీలుండేలాగా సెంటర్లో ప్లాన్ చేశారు. దీంతో పాటు యూరోపియన్ టెర్మినల్స్ కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ఎటువంటి టెర్మినల్ అయినా కూడా అన్ని ట్రాన్స్పోర్ట్ మోడ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్ ఉంటే దానికి బస్సెస్, ట్రామ్స్ ఇంకా సబ్వేస్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. ఇవన్నీ కనెక్ట్ అయి ఉండటం వల్ల వీటిని రైల్వేస్, బస్ లేదా ట్రామ్ టెర్మినల్స్ అని కాకుండా ట్రావెల్ టెర్మినస్ అని పిలుస్తారు. వీటితో పాటు యూరోప్ లో కెనాల్ సిస్టమ్ కూడా ఉంటుంది. కెనాల్ సిస్టమ్ యూరోప్ లో మొదటిసారి 17th సెంచరీలో 2 కెనాల్స్ తో నిర్మించడంతో మొదలైంది. ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల కెనాల్ సిస్టమ్స్ చాలా డెవలప్ అయ్యాయి. జస్ట్ డెవలప్ అవడమే కాదు, కెనాల్ నెట్వర్క్స్ కూడా ఏర్పడ్డాయి. ఈ రోజు కెనాల్ నెట్వర్క్స్ ఎంత డెవలప్డ్ అంటే 37,000 కిలోమీటర్స్ పొడవుతో 13 కంట్రీస్ ని కనెక్ట్ చేస్తుంది ఈ నెట్వర్క్. కెనాల్ నెట్వర్క్ కేవలం 13 కంట్రీస్ ని మాత్రం కనెక్ట్ చేస్తుంది. కానీ యూరోప్ లోని రైల్ నెట్వర్క్ మాత్రం మొత్తం యూరోప్ కాంటినెంట్ ని కనెక్ట్ చేస్తుంది. ఇది యూరోప్ యొక్క ట్రాన్స్ రైల్ నెట్వర్క్. ఇది మొత్తం 33 కంట్రీస్ ని కనెక్ట్ చేస్తుంది. యూరోస్టార్ హై స్పీడ్ లైన్ మొదలైన దగ్గర నుంచి లండన్ నుంచి ప్యారిస్ ట్రావెలింగ్ టైం 8 గంటల నుంచి 2 గంటల 15 నిమిషాలకి తగ్గింది. అదే బస్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుంటే యూరోప్ లో 55% మంది బస్సెస్ ని వాడతారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే యూరోప్ లోని కొన్ని కంట్రీస్
అతి తక్కువ రేటుకే బస్ ట్రాన్స్పోర్టేషన్ ని అందిస్తాయి అండ్ కొన్ని కంట్రీస్ లో ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ మోడల్ ట్రయల్ లో ఉంది. ఇంకా ఎక్కువ ప్యాసింజర్స్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే యూరోప్ లో జనాలు ట్రామ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇలాంటి ట్రామ్స్ మన ఇండియాలో కోల్కతాలో తప్ప ఎక్కడా చూడలేము, కానీ యూరోప్ లో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. యూరోపియన్ సిటీస్ లో ట్రామ్స్ వల్ల 20% ట్రాఫిక్ తగ్గిపోయింది. ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో సైకిల్స్ ది కూడా ఒక ముఖ్య పాత్ర ఉంది. యూరోప్ లో సైక్లింగ్ ఏ రేంజ్ లో ఉంటుందంటే నెదర్లాండ్స్ లో 99.1% మంది ఈ సైకిల్ లోనే ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ ప్రజలే కాదు, నెదర్లాండ్స్ పిఎం మార్క్ రూటే కూడా సైక్లింగ్ చేస్తూనే పార్లమెంట్ కి వెళ్తారు. సైక్లింగ్ ఈ లెవెల్లో ఉంటుంది కాబట్టి యూరోపియన్ సిటీస్ లోని రోడ్స్ లో సైక్లిస్టుల కోసం సపరేట్ లేన్ కూడా ఉంటుంది. అంతేకాదు యూరో వెలో అనే పేరుతో యూరోపియన్ సైక్లిస్ట్ అనే ఫెడరేషన్ యూరోప్ మొత్తం కనెక్ట్ అయ్యేలాగా ఒక సైక్లింగ్ లేన్ అంటే సపరేట్ గా సైకిల్స్ కోసం రూట్స్ ని మ్యాప్స్ లో లాంచ్ చేసింది. అలా మొత్తం 19 డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. ఈ రూట్స్ లో సైక్లింగ్ చేస్తూ యూరోప్ మొత్తం చూడొచ్చు. యూరోపియన్ గవర్నమెంట్స్ కూడా సైక్లింగ్ ని ప్రమోట్ చేయడం కోసం చాలా స్కీమ్స్ ని పెట్టాయి. యూకేలోని సైక్లింగ్ టు వర్క్ అనే స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి చాలా డిస్కౌంట్ రేట్స్ ఇచ్చి మరీ సైకిల్స్ ఇస్తుంది. అంతేకాదు ఆ ఎంప్లాయీస్ కి సైకిల్ మీద ట్రావెల్ చేసే పర్ మైల్ కి 0.26 యూరోస్ అంటే దాదాపు 1.5 కిలోమీటర్స్ కి 21 రూపీస్ అలవెన్స్ కూడా ఇస్తారు. యూరోపియన్ కంట్రీస్ ని వేరే కంట్రీస్ నుంచి వేరు చేసే విషయం ఇంకోటి ఉంది, అదే స్కై స్క్రాపర్స్. యూరోప్ లో ఉన్న స్కై స్క్రాపర్స్ మీద అక్కడ గవర్నమెంట్ స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి మరి వాటిని డెవలప్ చేశాయి. యూరోప్ ఎంత బ్యూటిఫుల్ కాంటినెంట్ అవడానికి మెయిన్ రీజన్స్ ఈ స్కై స్క్రాపర్సే. సో యూరోప్ పొల్యూషన్ అండ్ బ్యూటీ డెవలప్మెంట్ లో అన్ని కాంటినెంట్స్ ని వెనక్కి నెట్టి వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ డెవలప్డ్ కాంటినెంట్ గా రాణిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.